హే గైస్, జీపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మనం ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్ని ఇంగ్లీష్లో చూసాము. కొన్ని వచ్చేసి మనకి రీజనల్ లాంగ్వేజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇవి ఇంప్లిమెంటేషన్ జరుగుతుందన్నమాట. సో మీరు గమనిస్తే మనకి గూగుల్ క్రోమ్ కానివ్వండి, అలెక్సా కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో మీరు హిందీలో మాట్లాడడం కూడా గమనించవచ్చు. సో దానికి సంబంధించి మీకు రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎన్ఎల్టీకేని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అది మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. నేనైతే జస్ట్ ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఆ రిసోర్సెస్ అన్ని చూపిస్తున్నాను. సో నేను సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా దీంట్లో ఎగ్జిక్యూట్ చేయట్లేదు. సో అది గమనించాలి. అండ్ దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది, ఒకసారి మన తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన డేటా సెట్స్ మీద కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయొచ్చు. ఓకేనా. సో ఎవరైనా రీసెర్చ్ పేపర్స్ ఉన్నా, లేకపోతే బీటెక్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే దీన్ని చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా, పిప్ ఇన్స్టాల్ టార్చ్ అనే వీల్ ఇది. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ ఐఎన్ఎల్టీకే. మామూలుగా ఎన్ఎల్టీకే వచ్చేసి మనకి మామూలు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, ఇక్కడ వచ్చేసి ఐఎన్ఎల్టీకే ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఐఎన్ఎల్టీకే అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాక వీళ్ళు ఇక్కడ కొంచెం డాక్యుమెంటేషన్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ రాస్తున్నారు, యాజ్ ది డిజైర్డ్ బిహేవియర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది డీప్ లెర్నింగ్ మోడల్స్ ఇన్ ప్రొడక్షన్ అని రాస్తున్నారు అనమాట. ఓకే, సో డీప్ లెర్నింగ్ మోడల్స్కి సంబంధించి అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. సో ఇవంతా కూడా వర్డ్ ఎంబెడ్డింగ్స్ గురించే ఉంది. అండ్ కొంచెం టోకనైజేషన్స్, అలాగే డిటెక్షన్, లాంగ్వేజ్ డిటెక్షన్, వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో లాంగ్వేజ్ కోడ్స్ అన్ని కూడా ఇచ్చున్నారు. మన తెలుగు గమనిస్తే ఇక్కడ టీఈ అని ఉంది, ఇది మన తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి. రిమైనింగ్ లాంగ్వేజెస్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అందరికి సంబంధించినవి. సో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ నేను ఒకసారి దీన్ని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మీరు లాంగ్వేజ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం కోడ్ ఏమి ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన తెలుగు కాబట్టి టీఈ అని ఇస్తే సరిపోద్ది అనమాట. సెటప్ ఆఫ్ టీఈ. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్లోనే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టోకనైజేషన్ గురించి. సో ఇక్కడ మనం టెక్స్ట్ పంపిస్తాం, ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో టోకనైజేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పున్నాను ఎన్ఎల్పి వీడియోస్లో. సో టోకనైజేషన్ అంటే ఒక సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని వర్డ్స్గా విడగొడుతుంది అనమాట. ఒక సెంటెన్స్ని వర్డ్స్గా విడగొడుతుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎంబెడింగ్ వెక్టార్స్. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఫీచర్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఇచ్చే టెక్స్ట్ని అది ఫీచర్స్గా కన్వర్ట్ చేసి పెడుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, భారత్, ఇది హెచ్ఐ అంటే హాయ్ అని కాదండి, ఇక్కడ లాంగ్వేజ్ కోడ్ అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, ఎంబెడింగ్ వెక్టార్స్, టెక్స్ట్ అంటే మనం ఇచ్చే టెక్స్ట్, అలాగే లాంగ్వేజ్ కోడ్. సో దాన్ని ఇస్తే అది మనకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ పిఏ అని ఇచ్చారు. పిఏ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. పిఏ అంటే పంజాబీలో ఇచ్చారు ఇక్కడ టెక్స్ట్ ఇన్ కాంటెక్స్ని, అది కన్వర్ట్ చేసింది అనమాట. ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడ మనకి న్యూమరికల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంది అరే ఫార్మాట్లో. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా ఒక డీప్ లెర్నింగ్ మోడల్ ఇంప్లిమెంట్ చేయడానికి అయితే నేను కూడా ట్రై చేస్తాను ఈ వర్డ్ ఎంబెడ్డింగ్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్ట్ నెక్స్ట్ వర్డ్స్ గురించి కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ ఎన్ వర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం వర్డ్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ మనకి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇది నాకు ఎలా అనిపించింది అంటే, టెక్స్ట్ బ్లాబ్ అని ఫస్ట్లో మనం ఒక వీడియో చేస్తుంటాం, గూగుల్ ట్రాన్స్లేటర్, గూగుల్ నెక్స్ట్ వర్డ్స్ అని ఒక వీడియో అయితే చాలా రోజులు లాస్ట్ ఇయర్లో నేను ఒక వీడియో చేస్తున్నాను. టెక్స్ట్ బ్లాబ్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. సో అది దానిలాగే అనిపించింది అనమాట ఇదంతా కూడా నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో అయితే మరలా కూడా చేస్తాను. ఏదైనా ఒక డేటా సెట్ తీసుకొని మనం క్లియర్గా చూద్దాము. సో ప్రస్తుతానికైతే మేబీ ఆ వీడియో చేయడానికి లేట్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో సో ఇదైతే మీకు చెప్తున్నాను. సో ఈ రిసోర్సెస్ ఫాలో అవుతూ మీరు మీ వర్క్ని చేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా ఐడియా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెన్ లాంగ్వేజ్ని ఎలా రిమూవ్ చేయాలి దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఐడెంటిఫై లాంగ్వేజ్. సో మనం ఏదైనా రివ్యూని మనం తెలుగులో ఇవ్వకుండా ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దాని గురించి ఇది. ఓకే, సో ఐడెంటిఫై లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్కోడింగ్. సో టెక్స్ట్ ఎన్కోడింగ్ ఇది. అండ్ సిమిలారిటీ, రెండు సెంటెన్సెస్ ఎంత సిమిలర్గా ఉన్నాయి. ఓకేనా, సో ఈ సిమిలారిటీ మనకి అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ దానికి సంబంధించి అయితే పొలారిటీ స్కోర్స్ అంటారు. సో మీరు టెక్స్ట్ బ్లాబ్ కానీ చదివినట్లయితే దాంట్లో కూడా ఇదే ఉంటుంది, టెక్స్ట్ బ్లాబ్ సిమిలారిటీ. అంటే ఒక సెంటెన్స్కి ఒక సెంటెన్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి అంటే కొసైన్ సిమిలారిటీ, కొసైన్ డిస్టెన్స్ అని రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు. సో ఇది పొలారిటీకి సంబంధించింది.
సో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట ఆ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ సెంటెన్స్ని జనరేట్ చేయడం గురించి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు కొన్ని ట్రైన్డ్ మోడల్స్, ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఇచ్చున్నారనమాట. సో ఇక్కడ డేటా సెట్ యూజ్డ్ ఫర్ లాంగ్వేజ్ మోడలింగ్ అనేసి ఈ హిందీకి సంబంధించి హిందీ వికీపీడియా ఆర్టికల్స్ 172K అన్ని ఆర్టికల్స్తో ఇది ట్రైన్ చేస్తున్నారనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఆ రిపాజిటరీకి వెళ్తారు, లేదా నోట్బుక్స్ కావాలని ఇక్కడ ఉంటాయి మీకు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏ మోడల్స్ని యూజ్ చేయట్లేదు అనమాట. ఇక్కడ మనం తెలుగు గురించి చూద్దాం. తెలుగు గురించి కూడా ఉంది, నేను ఇంతకుముందే చూసాను. ఒక నిమిషం, ఇక్కడ ఉంది కదా తెలుగు, NLP ఫర్ తెలుగు. సో దీన్ని ఓపెన్ చేద్దాం. గిట్ హబ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో వీళ్ళు ఎవరో తెలియదు మనకి, శుభం జైన్ అంట. సో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీరు ఇది చూడొచ్చు ఒకసారి డాక్యుమెంటేషన్ అంతా కూడా, ఓకేనా. సో న్యూస్ ఆర్టికల్ గురించి, ఆంధ్రజ్యోతి న్యూస్ ఆర్టికల్స్ తీసుకొని వీళ్ళు ఇదైతే క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఈ లింక్ కూడా మీరు అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు, కాబట్టి మరలా లింక్ అవసరం లేదు మీకు. ఒకసారి మీరు ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా చూడొచ్చు మీకు అర్థమైతే, ఓకే. సో ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో ఇది మన అంటే రానున్న రోజుల్లో రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ గూగుల్ మినీ బేసిక్ వర్షన్ వచ్చేసి ఇంగ్లీషు ఉంది. నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఇండియాలో హిందీ ఎక్కువ కాబట్టి సో హిందీకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ తెలుగు కూడా మాట్లాడవచ్చు. సమ్టైమ్స్ మీరు కూడా వినొచ్చు, తెలుగు న్యూస్ చదవమంటే చదువుతూ ఉంటుంది అది, ఓకే. సో ఇది మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి దయచేసి. అలాగే వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.